సాల్వో ఇండస్ట్రీస్ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసాంఘిక శక్తులకు సాల్వో కంపెనీ భారీగా పేలుడు పదార్థాలు అమ్ముతోంది. గత నెలలో ప్రకాశం జిల్లా మార్టూరులో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. 4500 కిలోల థండర్ బోల్ట్ జిల్టెన్స్ తో పాటు 500 కిలోల సాల్వో సూపర్ E90ని పోలీసులు సీజ్ చేశారు. వీటిని సాల్వో ఇండస్ట్రీస్ ఎలాంటి ఇన్వాయిస్లు లేకుండా అమ్మేసింది. ఇన్వాయిస్ లేకుండా అంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను ఎందుకు అమ్మారు అంటే ఆ కంపెనీ నోరు మెదపడం లేదు. దీంతో సాల్వోపై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో సాల్వో ఇండస్ట్రీస్ ను A6 గా పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలో సాల్వో ఎక్స్ప్లోజివ్స్ భారీగా పేలుడు పదార్థాలను తయారు చేస్తోంది. లైసెన్స్ ఉన్న వ్యాపారులకే పేలుడు పదార్థాలు అమ్మాలనే నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి సాల్వో కంపెనీ వ్యాపారం చేస్తోంది. మార్టూరు కేసుతో సాల్వో బాగోతాలు మొత్తం బయటకొస్తున్నాయి. 5000 కిలోల పేలుడు పదార్థాలను బిల్లులు లేకుండా ఒక్కరికే ఇచ్చేసింది సాల్వో. బిల్లు లేకపోతే రికార్డుల్లోనూ వివరాలు నమోదు కావు. ఇలా అడ్డదారిలో ఎంతమంది సాల్వో ఇండస్ట్రీస్ పేలుడు పదార్థాలు అమ్మిందో లెక్కలు తేలాల్సి ఉంది. అనధికారికంగా భారీగా పేలుడు పదార్థాలు అమ్ముతూ సాల్వో యజమానులు కోట్లు దండుకుంటున్నారు. ఆ పేలుడు పదార్థాలు మావోయిస్టుల చేతుల్లో పడుతున్నట్లుగా అనుమానాలున్నాయి. పేలుడు పదార్థాలతో బాంబులు తయారు చేసి జనం మధ్య పేల్చితే పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు సాల్వో అక్రమాలకు వంత పాడుతున్నారనే ఆరోపణలున్నాయి. సాల్వో ఇండస్ట్రీస్ ఇంత అడ్డగోలుగా పేలుడు పదార్థాలు అమ్ముతున్నా ఆ కంపెనీపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నదెవరనే చర్చ జరుగుతోంది. మా ఇంట్రాగేషన్లో ఆయన తెలియపరిచిన విశేషాలు ఏంటంటే హైదరాబాదుకు సంబంధించినటువంటి సాల్వో ఇండస్ట్రీస్ నుంచి ఆయన మెటీరియల్ పర్చేజ్ చేయటం, ఆథరైజ్డ్గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్లో బ్లాస్టింగ్ కోసం ఆథరైజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో పాటు అనాథరైజ్డ్ వ్యక్తులకి ఈ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుందని గత కొంతకాలం నుంచి. ఆ విధంగా వెరిఫై చేయటం వల్ల అక్కడ వేరియేషన్గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి, కొన్ని షార్టేజ్ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా మేము మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. మా ఇంట్రాగేషన్లో ఆయన తెలియపరిచిన విశేషాలు ఏంటంటే హైదరాబాదుకు సంబంధించినటువంటి సాల్వో ఇండస్ట్రీస్ నుంచి ఆయన మెటీరియల్ పర్చేజ్ చేయటం, ఆథరైజ్డ్గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్లో బ్లాస్టింగ్ కోసం ఆథరైజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో పాటు అనాథరైజ్డ్ వ్యక్తులకి ఈ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుందని గత కొంతకాలం నుంచి. ఆ విధంగా వెరిఫై చేయటం వల్ల అక్కడ వేరియేషన్గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి, కొన్ని షార్టేజ్ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా మేము మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. రైట్, అనధికారికంగా భారీగా పేలుడు పదార్థాలు అమ్ముతూ సాల్వో యజమానులు కోట్లు దండుకుంటున్నారు. సాల్వో అక్రమాలైతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు యాక్షన్స్ తీసుకోవట్లేదు? అధికారుల చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సాల్వో కంపెనీలో తయారైనటువంటి జిల్టెన్ 6కి సంబంధించిన పదార్థాలతో పాటు కొన్ని పేలుడు పదార్థాలు పూర్తిగా ఏపీలో పట్టుబడడం జరిగింది. 5000 కిలోలు అంటే దాదాపు 5 టన్నులకు సంబంధించిన పేలుడు పదార్థాలని ఏపీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా సాల్వో కంపెనీలోనే తయారైనట్టుగా పోలీసులు గుర్తించారు. A6గా ఆ కేసులో సాల్వో కంపెనీని కూడా చేర్చడం జరిగింది. అయితే సాల్వో కంపెనీ ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా, ఎందుకంటే ఆ పేలుడు పదార్థాలు ఎవరైతే పర్మిషన్ ఉంటుందో వారికి మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. అది త్రూ ఇన్వాయిస్ బిల్లు ద్వారా ఖచ్చితంగా కంపెనీలో తయారైనటువంటి జిల్టెన్ 6 సంబంధించి పూర్తి ఆధారాలతో ఒక ఇన్వాయిస్ తయారు చేసి ఆ వెహికల్ ఏదైతే మూవ్ అవుతుందో ఆ వెహికల్ వెంబడి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఇన్వాయిస్ లేకుండానే మొత్తం జిల్టెన్ 6 5 టన్నులు అంటే దాదాపు 5000 కిలోల జిల్టెన్ 6ని
అమ్మడం జరిగింది. వీటికి సంబంధించే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్లి ఎలాంటి లైసెన్స్ లేని వ్యక్తులు నిల్వ చేసి అవి అక్కడున్న క్రషర్స్కి ఇంకా కొంతమందికి కావాల్సిన వాళ్ళకి అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీనిపైనే దర్యాప్తు చేస్తున్నారు. అయితే లైసెన్స్ లేని వారికి ఎందుకు అమ్ముతున్నారు, ఎంత విలువకు అమ్మారు, అక్కడ ఎంతకు అమ్ముతున్నారు అనే దానిపైనే ఇప్పుడు విచారణ జరుపుతున్నారు పోలీసులు. అయితే ఈ పేలుడు పదార్థాలు సంఘ విద్రోహక శక్తుల చేతిలోకి వెళ్తే పరిస్థితి ఏంటి? భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి అజాగ్రత్తగా ఈ సాల్వో కంపెనీ ఎలా అమ్ముతుంది, లేదంటే డబ్బుల ఆశకే వీళ్ళు మొత్తం వ్యాపారం చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే సాల్వో కంపెనీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటు అంకిరెడ్డిపల్లి విలేజ్ మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వ భూమి. దాదాపు 300 నుంచి 400 ఎకరాలని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడ మొత్తం సాల్వో కంపెనీతో పాటు క్రషర్స్ మైనింగ్ను మొత్తం ఏర్పాటు చేసుకొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడని చెప్పేసి కూడా సాల్వో కంపెనీ యజమాని పైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నక్సలైట్లకు కూడా సాల్వో కంపెనీ నుంచి జిల్టన్ 6, ఎందుకంటే పోలీసులపై దాడులు చేసినప్పుడు మందు పాత్రలు పేల్చాలన్నా జిల్టన్ 6 పేలుడు పదార్థాలు అవసరం ఉంటుంది. ఆ అవసరానికి సంబంధించిన పేలుడు పదార్థాలన్నిటిని కూడా ఈ సాల్వో కంపెనీ నుంచి ఏమైనా వెళ్ళాయా అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో తేలితే సాల్వో కంపెనీపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ సాల్వో కంపెనీ చేసినటువంటి అక్రమాలపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవైపు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడ అక్రమ క్రషర్లను ఏర్పాటు చేసి రాత్రి పగలు లారీలు తిరుగుతూ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నా కూడా అధికారులు ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. కానీ ఇది చాలా పెద్ద విషయము. 5 టన్నులకు సంబంధించిన పేలుడు పదార్థాలు ఏపీకి ఒక బొలెరోలో తరలించారంటే అవి ఎవరికి తరలించారు, ఎందుకు తరలించారు, వాటికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ ఒకవైపు చెప్తుంది. పోలీసులే స్వయంగా చెప్తున్నారు ఇలాంటి పేలుడు పదార్థాలు సంఘ విద్రోహక శక్తుల చేతిలోకి వెళ్తే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా సాల్వో కంపెనీ డబ్బులకు ఆశపడి అధిక ధరకు ఈ జిల్టన్ 6 అన్నిటిని కూడా అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు సాల్వో కంపెనీ A6గా ఈ కేసులో ఉంది. దాదాపు 5 టన్నులకు సంబంధించిన జిల్టన్ 6తో పాటు పేలుడు పదార్థాలన్నిటిని కూడా వారి వెహికల్లోనే అక్కడికి తరలించారు. అంటే ఇన్వాయిస్ బిల్లు లేకుండా ఎందుకు తరలించారు? ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సులు తప్పించుకోవడానికా, లేదంటే ఇంకా ఏదైనా కుట్ర కోణం ఉందా? ఇంకా నక్సలైట్లకు, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నక్సలైట్లకు అందించడానికి ఏమైనా తీసుకెళ్తున్నారా? దీనికి సంబంధించిన లోతైన దర్యాప్తు జరిగితేనే సాల్వో కంపెనీకి సంబంధించిన బాగోతాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి అంకిరెడ్డిపల్లి విలేజ్లో తిష్ట వేసిన సాల్వో కంపెనీ చెయ్యని అరాచకమే లేదని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే వారి మాట వింటే సరే, లేదు వారి మాట వినకుంటే ఏదో దారిగా వారి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు, లేదంటే అక్రమ కేసులు పెట్టి ఇక్కడ ప్రశ్నించే వారిని జైలుకు పంపిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే జయరాం రెడ్డి ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమాగా ఎవరు అధికారంలో ఉంటే వారితో మచ్చికగా ఉండి వారికి తాయిలాలు ఇస్తూ, అదేవిధంగా అధికారులకు కూడా లంచాలు ఇస్తూ ఇక్కడ వైపు ఎవరు కన్నెత్తి చూడకుండా చూస్తాడని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే ఇదే కారణమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూమి మనం చుట్టూ చూడొచ్చు ఒకసారి, ఇదంతా కూడా అడవిలాగా ఉంది, చిన్నగా అడవిలాగా ఉంది. దాదాపు 1000 ఎకరాలకు పైగా ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది. అందులో 370 ఎకరాలు జయరాం రెడ్డి పూర్తిగా కబ్జా చేసి తన ఆధీనంలోకి పెట్టుకున్నాడని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇందులో అసైన్డ్ ల్యాండ్ కూడా పట్టాలున్న వారు ఉన్నారు. ఒక 10 మంది ద్వారా పట్టాలున్న వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి మిగతా 100-200 మందికి సంబంధించిన భూమిని కూడా లోపలికి వెళ్లకుండా కబ్జా చేసేసి ఎవరిని అటువైపు రాకుండా దారులను కూడా, అంటే లోపలికి వెళ్ళే దారులను కూడా బ్లాస్టింగ్ ద్వారా బ్లాస్ట్ చేసి ఎవరు ఇటువైపు రాకుండా ఆ కుట్ర చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీతో కూడా గతంలో చాలామంది గ్రామస్తులు మాట్లాడడం జరిగింది. అసలు ఈ సాల్వో కంపెనీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వ అధికారులు కలెక్టర్లకు ఫిర్యాదు చేశాము, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాము, సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వారందరికీ ఫిర్యాదు చేశాం, ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆ కంపెనీలోకి వెళ్ళాలంటేనే భయపడాల్సిన
పరిస్థితి అధికారులకు ఉంటుంది, ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు సీజ్ చేయట్లేదు, వారిపైన కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సాల్వో కంపెనీ భాగవతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సాల్వో కంపెనీకి సంబంధించి ఇప్పుడు దాదాపు 5 టన్నుల పేలుడు పదార్థాలన్నిటిని కూడా ఏపీకి బొలెరోలో తరలించారు. కాబట్టి అక్కడ ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా పట్టుబడింది. కాబట్టి ఇంకా తరలించని తెలియని బయటికి రానివి ఎన్నున్నాయి, ఎక్కడికి తరలిస్తున్నారు, ఎన్ని అమ్ముతున్నారు, అసలు జిల్టెంటిక్స్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు అన్నీ తెచ్చి ఇక్కడ తయారు చేస్తున్నారా, బయటికి రవాణా చేస్తున్నారా, ఇవన్నీ కూడా పోలీసులు కూడా పర్యవేక్షణ ఉండాలి. ఎందుకంటే జిల్టెంటిక్స్ తయారు చేసేది ఎక్కడైనా క్రెషర్లు కానీ మిగతా ఏదైనా పర్మిషన్తో తీసుకున్న బ్లాస్టింగ్లకి కావాల్సిన జిల్టెంటిక్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేశారు. కానీ అలాంటి రికార్డ్స్ ఏవి మెయింటైన్ చేయకుండా సాల్వో కంపెనీ ఇలా అడ్డదారిలో కోట్ల రూపాయలు సంపాదించాలని అక్రమార్జనతోని ఇలాంటి చేస్తుంది. కాబట్టి ఇది సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలీసులు మేల్కొని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. మా ఇంట్రాగేషన్లో ఆయన తెలియపరిచిన విశేషాలు ఏంటంటే హైదరాబాదుకు సంబంధించినటువంటి సాల్వో ఇండస్ట్రీస్ నుంచి ఆయన మెటీరియల్ పర్చేజ్ చేయటం, ఆథరైజ్డ్గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్లో బ్లాస్టింగ్ కోసం ఆథరైజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో పాటు అనాథరైజ్డ్ వ్యక్తులకి ఈ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుందని గత కొంతకాలం నుంచి. ఆ విధంగా వెరిఫై చేయటం వల్ల అక్కడ వేరియేషన్గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి, కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి, కొన్ని షార్టేజ్ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా మేము మధ్యవర్తుల సమక్షంలో